Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. అయోధ్య రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి అయోధ్య పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులో సిట్కు మరో 15 రోజుల గడువు ఇచ్చారు. కేసులోని అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు గడువు పెంచినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు పరిధి విస్తరణకు కూడా కోర్టు అనుమతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో నిందితులు ఉన్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య ట్రస్ట్కు సంబంధించి విరాళాలు గోల్మాలయ్యాయనేటువంటి నేపథ్యంలో రామ భక్తులు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. మేము ఎంతో ప్రేమతో భక్తితో బాలరాముడికి సమర్పించినటువంటి కానుకలు ఈ విధంగా గోల్మాలయ్యాయనేటువంటి దానికి సంబంధించి జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రాజకీయ వేడి కూడా రాజుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి నిజాలు నిగ్గు తేలే విధంగా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ కస్టడీలో నిందితులైతే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సమగ్ర విచారణ జరిపేందుకు కూడా గడువు పెంచడం, దర్యాప్తు పరిధి విస్తరణ కూడా కోర్టు అనుమతినివ్వడం, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు విచారణ ఈడీ ఎంట్రీతో? ఇక్కడ అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా కొంత ఇక్కడ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పరంగా కూడా విమర్శల వేడి అనేది కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అయోధ్య దేవాలయంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి అంశానికి సంబంధించి అటు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ పోలీసుల విజ్ఞప్తి మేరకు తాజాగా ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ కేసులో సిట్టు దర్యాప్తునకు అటు కోర్టు కూడా 15 రోజులు గడువు పెంచినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గడువు పెంచినటువంటి నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి అయోధ్య పోలీసులు లేఖ రాశారు. ఇక ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నిందితులను ఈడీ కూడా తమ కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అవసరమైతే సిబిఐ విచారణకు కూడా వెనకడుగు వేయకూడదు అనేటువంటి ఆలోచనలు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నిందితులకు సంబంధించి అటు ట్రస్ట్ బోర్డు లో ఉన్నటువంటి సభ్యుల పాత్ర కూడా ఉంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళకి రాజకీయ మద్దతు ఉంది అనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా ఇక్కడ ప్రముఖంగా వినపడుతోంది. ఎస్, అంటే కొంతమంది రాజకీయ నేతలు, స్థానికంగా ఉండేటువంటి పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర బడా వాళ్ళ పేర్లే ఉన్నాయి, కానీ వాళ్ళ పేర్లు బయటకు రావడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరి ఈడీ ఎంట్రీతో కావచ్చు కేసు పరిధిని విస్తరించేందుకు కానీ, లేకపోతే ఇంకా లోతుగా విచారణ చేసేందుకు కూడా కోర్టు ఇచ్చినటువంటి ఈ అనుమతితోటి బడా బాబుల పేర్లు బయటకు వస్తాయా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా ఆ సొమ్ముతో కొంత విలాసాలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ముఖ్యంగా కార్లు కొనుక్కున్న వాళ్ళు, ఇళ్లు కొనుక్కున్న వాళ్ళు, ఇలా కొంతమంది అంటే దేవుడి సొమ్ముతో విలాసాలు చేసిన వాళ్ళు, ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వెనక ఉన్నది ఎవరు, అంత ధైర్యంగా ఖరీదైనటువంటి కార్లు కొనుక్కున్నది ఎవరు, బంగ్లాలు కొనుక్కున్నది ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇటు ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా అంటే ఈడీ విచారణ ఈడీ కోణంలో జరుగుతుంది, కానీ దీని వెనక ఉండి నడిపించింది ఎవరు, అంటే ఇంత పెద్ద మొత్తంలో అంటే నిధుల గోల్ బాల్ కి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో చేయాలి అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో రాజకీయ అండదండలు ఉండాలి. అది అధికార పార్టీ వాళ్ళేనా, లేదంటే దీని వెనక ఇతర పార్టీల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో, అదే విధంగా వ్యాపారవేత్తల పాత్రపై కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పూజారుల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారనేటువంటి మాట కూడా ఇక్కడ ప్రముఖంగా వినపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకూడదు అనేటువంటి ఆలోచనలోనే దర్యాప్తు సంస్థలు కనపడుతున్నాయి, ఉత్తరప్రదేశ్ పోలీసులు కనపడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసును పూర్తి స్థాయిలో అంటే హిందుత్వ అంశం కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా సిఎస్ తో కలిసి, డీజీపీతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అటు ఇంటెలిజెన్స్ కూడా నిఘా విభాగానికి సంబంధించి కూడా వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అంటే సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. నిందితులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా స్వయంగా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఈ అంశం గురించి కాస్త సీరియస్ అయ్యారు అనేటువంటి మాట కూడా త్వరితగతిన ఈ కేసును కొలిక్కి తీసుకొని రావాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో
పార్లమెంటు సాక్షిగా కూడా ఎదురయ్యేటువంటి విమర్శల నేపథ్యంలో ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి ఎగ్జాక్ట్లీ. పార్లమెంట్ లో ఇప్పుడు రేపొద్దున వర్షాకాల సమావేశాలు మొదలైతే దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్షాకాల సమావేశాల లోపు నిందితులను పూర్తి స్థాయిలో పట్టుకుని కేసు విచారణ కూడా అవసరమైతే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించేదిగా కూడా అటు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితులకు సంబంధించి విచారణను ఎక్కడా కూడా జాప్యం చేయకుండా అవసరమైతే వాళ్ళకి పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ టెస్టులు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాలి. ఆ నిధులకు సంబంధించి ఏమేం చేశారు అనే దానికి సంబంధించి అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ ఆస్తులను వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను అయోధ్య రామ మందిరం పేరున రిజిస్ట్రేషన్ చేయించే దిశగా కూడా అవసరమైతే అడుగులు పడేటువంటి సంకేతాలే కనబడుతున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అయోధ్య రామ మందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీ తోటి ఈ కేసు వేగం పుంజుకుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి అయోధ్య పోలీసులు రాసినటువంటి లేఖ సందర్భంగా ఈ కేసులో సిట్కు మరో 15 రోజుల గడువు అయితే ఇచ్చింది. కేసులోని అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు కూడా గడువు అయితే పెంచినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు పరిధి విస్తరణకు కోర్టు అయితే అనుమతినిచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో నిందితులు ఉన్నారు. ఈ కేసును వేగవంతంగా పూర్తి చేసి నిందితులు ఎవరు, అసలు దీని వెనుక ఎవరైనా బడా వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందినటువంటి వారైనా సరే డెఫినెట్ గా మేము శిక్షిస్తాం. ఇది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా ఒక 15-20 రోజుల్లో ఈ కేసును కొలిక్కి తీసుకొస్తాం. ఇది యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి మాట. దానికి తగినట్లుగానే ఈడీ ఎంట్రీతో కూడా డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. ఎవరెవరైతే విరాళాలని సంబంధించి గోల్మాల్ చేశారో వారందరి పేర్లు బయటకు వస్తాయనేటువంటి మాట. వారికి కఠిన శిక్ష విధిస్తామని కూడా చెప్తున్నారు.